దేవునికి స్తోత్రం. ఏదైనా కృపాసత్య సంపూర్ణుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవుని వలన నీవు కృప పొందితివి. లూకాసు వార్త 1:30. ప్రియా సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు కదూ? మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడి యొక్క నామానికి మహిమార్థంగా ఈ నెల 25వ తారీఖుని సర్వోన్నతుడు త్రియేక దేవుని యొక్క క్రిస్మస్ సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవాదేవుని మహింపరిచి ఆరాధించి ఆయనకి స్తుతిధూప వేదికగా నిలుద్దాం. ఆ దేవాదేవుని మహింపరిచి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. దేవాదేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీ విలువైన అమూల్యమైన కానుకను ఈ సర్వోన్నతుని క్రిస్మస్ ఆరాధనకి పంపించండి. దేవదేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుడు, ఆ మహాదేవుడు, ఆయన కృప వల్ల మనము జయం పొందగలుగుచున్నాం. దేవుని వల్ల మాత్రమే ఆదరించబడుచున్నాం. క్రీస్తు జయంతిలో మహిళలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు జననము మరోసారి ఆలోచించుటకు ఆయన మనకు అనుగ్రహించిన భాగ్యం కోసం వందనములు తెలియపరుద్దాం. క్రీస్తు జననంలో స్త్రీ పాత్ర ఎంతో ఉంది అని చెప్పుటకు ఎట్టి సందేహం కూడా లేదు. స్త్రీ లేకుండా క్రిస్మస్ సంబరం జరిగి ఉండేది కాదేమో. మరో మాటలో చెప్పాలంటే క్రిస్మస్ స్తుతుల పండగ. బైబిల్లోని మహిళలందరూ యేసును స్తుతించారు, మహింపరిచారు, ఘనపరిచారు, ఆరాధించారు. క్రిస్మస్లో స్తుతి లేకుండా క్రిస్మస్ శూన్యంగా ఉంటుంది. క్రిస్మస్ నాడు నీవు నేను స్తుతులు చెల్లించకపోతే అది పండుగ కాదు, సుధ దండుగ అంటున్నాను దేవుడి పేరట. క్రిస్మస్లో కన్యమరియ పాత్ర ఎంతో ఉంది. ఈమె ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు కన్యకలందరూ మెస్సియాకు జన్మనివ్వాలని కుతూహలపడ్డారు. మెస్సియా నాకు జన్మించాలి అని వివాహం కాని కన్యకలందరూ ఎదురు చూశారు. కానీ దేవుడు మరియాను కనికరించాడు. గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వెళ్ళి దేవుని వల్ల నీవు కృప పొందితివి అని చెప్పాడు. ఈ వార్తకు ఆమె నివ్వెరపోయింది, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఆశ్చర్యం నుండి కోలుకొని, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక అని విధేయత చూపింది. దేవదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మాటని వింటే దేవుడి కార్యం మన జీవితంలో జరుగుతుంది. క్రిస్మస్ సువార్త మొదట విన్న మహిళ మరియే. ఎవరు వినక పూర్వం క్రిస్మస్ సంభవమును గూర్చి మొట్టమొదట వినిన మహిళ ఈమె మరియా. ఈమెకు ఎంతటి గొప్ప భాగ్యం దొరికిందో చూడండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు జననం కొరకు దేవుడు ఈమెను ఒక సాధనముగా వినియోగించుకోవటమే కాక ఆ శుభవార్తను మొట్టమొదటిసారి ఈమె వినుటకు ప్రభు కృప చూపించాడు. ఈమెను దేవుడు సాధనంగా వినియోగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు మనల్ని కూడా దేవుడు వినియోగించుకోవాలి. మనము కూడా దేవుడికి ఉపయోగపడాలి. సర్వాధికారి అయిన దేవుడి యొక్క శాశ్వత కృపను పొందటానికి ప్రభు నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. దేవుని బిడ్డలారా, మరియాను దేవాదేవుడు ఒక సాధనంగా వినియోగించుకున్నాడని, ఈమెను దేవతగా మనం ఆరాధించాలని దేవుడు కోరుకోవటం లేదు. మనము కూడా ఈమెను పూజించడం, ఆరాధించడం దేవునికి ఇష్టం లేదు. రక్షకునికి జన్మించిందని ఆమెను మనం దేవుని కంటే ఎక్కువగా హెచ్చించడం దేవునికి ఇష్టం లేదు. ఈమెను దేవుడు సాధనంగా వినియోగించుకుంటకు కారణాలు దేవుని బిడ్డలారా, ఈమె రక్షణానుభవము, ఈమె విధేయత, ఈమె దేవునియందు భయభక్తులు కల జీవితము, ఈ లక్షణాలన్నీ దేవుని కృప పొందుటకు హరువురావులుగా ఈమెను చేశాయి. మహిళలమైన మనం కూడా ఈ సుగుణాలు కలిగి ఉంటే ఈ లోకంలో దేవుడు తప్పక మనలను తన సాధనముగా వినియోగించుకుంటాడు. సందేహం లేదు. మరియా జీవితము సుఖదుఖాల సమ్మేళనం. ఈమె క్రిస్మస్ వార్తతో పాటు యేసు మరణ వార్త కూడా విన్నది. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవును అనే వార్త కూడా ఈమె విన్నది. అందుకే మరియా జీవితము సుఖదుఖాల సమ్మేళనమైనని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుడి యొక్క శాశ్వత కృపను మనం పొందాలి. దేవుడికి మహిమార్థంగా దేవుడు వినియోగించుకునే ఒక సాధనంగా మనం ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని కృపతో మనం నింపబడదాం. ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృప మీతో నాతో నిత్యం ఉండటానికి ఈ మహత్తైన రోజులు, ఈ మహోన్నతమైన రోజులు
ఈ సర్వోన్నత రోజు దేవాదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయన కరుపుతమైన దీవులతో నింపడదాం. ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆశ్చర్యకరుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి మీ బిడ్డలను బలపరిచి మీ పరిశుద్ధాత్మ తాకిడి మాకు అందరికి దయచేయమని, బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.